తీత్తనా తీత్తనా అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్తలే ఈ రోజంతా. గాయ్స్ రోడ్ అయితే దరిద్రంగా ఉంది వాస్తవానికి చెప్పాలంటే, అసలు బాగాలేదు, షేక్ అయిపోతా ఉంది. సో మనం కొంచెం మాట్లాడడానికైతే ట్రై చేయాలి. చూద్దాం, మాట్లాడదాం. అన్న గొర్రెలను అయితే తీసుకుని వెళ్తున్నాడు. అన్న ఇటు స్ట్రైట్ వెళ్తే ఏమొస్తుంది? అటు ఊరేం లేదా ఇంకా? ఓకే ఓకే, ఎక్కడికేం లేలే, జస్ట్ వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాను. ఇంక ఇటేం లేవా? ఎన్ని ఉంటాయి అన్న ఇవన్నీ? 250 ఉంటాయా? ఓ 250 మీరు డైలీ మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొస్తారా? 7 అవుతుందా? 7, 8. ఇప్పుడేంది, ఇప్పుడు వీటికి మేత వేయడం కోసం తీసుకెళ్తున్నారా? ఓకే, వీటిని అమ్మేస్తారా? ఎంతకు అమ్ముతారు? పిల్లల్ని అట్టతోటి అమ్ముతారు, ఆడే చూసుకుంటారు, మళ్ళీ పిల్లలు పెడితే మళ్ళీ పిల్లలు. ఓకే ఓకే, అది ఒక్కొక్కటి ఎంతకు అమ్ముతారు? అది వెయిట్ని బట్టా? వీటిని బట్టి బలం బట్టి బలాన్ని బట్టా? కండను బట్టా? బండి మీద వెళ్తూ మాట్లాడటం ఇబ్బందిగా ఉంది, బండి తీసేసి మాట్లాడడం. అసలు ఇదే ఊరు, ఏ ఊరో కూడా తెలియకుండా వచ్చేసా నేను. చిలకూరుపేట. ఓకే, బండి సేఫేగా? ఎవరు ఎత్తుకెళ్ళరు? తాళం వేసినాలే, కాకపోతే సైడ్ లాక్ వేయాల. అంతేలే, ఒక్కొక్కటి 5,000, 6,000 అంట. చిన్నయ్యే 5, 6 అంట. 5,000, 6,000. ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళ ఉండేది. సరే అన్న, అయితే ఉంటా మరి. గైస్, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. చూడండి, అసలు ఫుల్, అసలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏదన్నా జరిగినా కానీ మూడో కంటికి తెలిసిద్దో తెలియదు. అండ్ వ్లాగర్స్కి అయితే నేను నిజంగా సెల్యూట్ చెప్తున్నా. అంటే ఒక వ్లాగింగ్ చేస్తేనే అర్థమవుతుంది కదా పెయిన్ ఏంది కథ అని చెప్పేసి. నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇంకా మన తెలుగు వాళ్ళ దగ్గరే మనం ఏంటంటే కొంచెం అంటే తాగేసి ఉంటారు, కూర్చొని ఉంటారు, ఎలా పడితే ఎలా మాట్లాడతారు, అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. సో మన వాళ్ళు ఏంటంటే ఫారెన్కి వెళ్ళి మనల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. సో చాలా గ్రేట్ అనమాట. అసలు వచ్చి పోయే వాళ్ళు చూస్తూ వింతగా, కాకపోతే వీళ్ళకి తెలుగు అర్థమైంది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది అయితే వీళ్ళు అర్థం చేసుకోగలరు. సో అంత దారుణంగా ఉంది, నాకైతే సిగ్గేస్తుంది ఫస్ట్. సో ఇద్దరితో అయితే ఇంటరాక్ట్ అయ్యాం. ఇలాగే మనం కొంచెం ఇంకా ప్లేసెస్ అంటే ఏంటి, నేను మూలకొచ్చి ఎవరికి తెలియకుండా ఎక్కువ మంది జనాలు లేకుండా ఇక్కడుండి ఇంటరాక్ట్ అవుతుంటేనే నాకు ఏదో రకంగా ఉంది. అలాంటిది ఇంకా మనం సిటీ మధ్యలోకి వెళ్ళి వీడియో పెట్టుకొని ఇంటరాక్ట్ అయితే ఇంకెట్లోనిద్దో. వామ్మో, ఇప్పటికే చాలా దారుణంగా అనిపిస్తా ఉంది నాకైతే. రొప్పు కూడా వచ్చేస్తుంది అయ్యా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి ఎందుకురా నీకు? ఇదంతా పల్లెటూరు గాయస్, అందరూ అంటే పొలాలు పనులు చేసుకునే వాళ్ళు. అసలు ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇది నైట్ టైం అయితే ఎవరు రారు. ఇక్కడ పాములు అవి కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ పాము వచ్చిందో తెలియదు. ఒకవేళ ఏదన్నా పాము వచ్చిందంటే మనం ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి. నాకు నార్మల్గానే పాము పేరింటేనే వణుకొస్తుంది, అలాంటిది రియల్గా పాము వచ్చిందంటే ఇంకా పులిహార అయిపోయినట్టే. చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా నేను. తర్వాత మ్యాప్స్ ఆన్ చేసుకొని మనం సెంటర్కి అయితే వెళ్దాము. సో ఇప్పుడు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా. అక్కడ ఏదో ఆటో ఆగుంది, వెళ్దాం. తెగిచ్చాం, ఇంకొకసారి తెగిచ్చామంటే ఇంకా తగ్గేదే. వచ్చాడు 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 వచ్చాడు. ఏం ప్రశాంతం కూర్చొని తింటున్నారు? అంతేనా? అటు నుండి సెంటర్ కూడా వెళ్ళొచ్చుగా. ఏ సెంటర్కి? చిలకలూరుపేట సెంటర్కి. చిలకలూరుపేట అంటే 5 గంటలు ఉన్నాయి. ఏ సెంటర్ పోవాలి? 5 గంటలు ఉన్నాయి. ఏ సెంటర్ పోవాలి? త్వరగా అటు కూడా వీడియో చేసుకుందాంలే అని. మమ్మల్ని వీడియో చెప్తున్నావా? తీత్తనా? మమ్మల్ని వీడియో చెప్తున్నావా? తీత్తనా? అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్తలే ఈ రోజంతా.